జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి వాయు వరుసలు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దౌర్జన్యమే జేసీ సంస్కృత అని ప్రశ్నించారు. జేసీ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు అని, తాడిపత్రి జేసీ జాగీరు కాదని అన్నారు. తల్లిదండ్రులు మమ్మల్ని పెంచేటప్పుడు కానీ లేకపోతే మాకు చదువు చెప్పిన గురువులు కూడా సంస్కారం నేర్పించారు. ఆ సంస్కారంతో పెరిగిన వాళ్ళని, సుదీర్ఘంగా కూడా రాజకీయాల్లో ఉన్నోళ్ళని, ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు విరవీగేది లేదు, లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు. మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను, ఒక మారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను. నా చేతనైనంత డెవలప్ చేశాను అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీగలేదు. ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉండేవారు కానీ ఏ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, పెద్దలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, సూచనలు బహిరంగ చేసినా, ఇంకోటి చేసినా, విమర్శించినా కూడా సద్విమర్శలుగా, ఆ విమర్శల్లో ఎంతమాత్రం యథార్థాలు ఉన్నాయి, రాజకీయంగా చేశాడా లేకపోతే నిజంగా చేశాడా, నిజం చేసేంటి ఎక్కడ సర్దుబాటు చేయాలా అని చెప్పేసి ఎక్కడ కానీ నోరు తెచ్చుకోకుండా, ఎంతమంది కూడా చాలామంది అప్పుడు ఆన్సర్ చెప్పమని చేయకోకుండా సరిదిద్ది డెవలప్ చేసిన వాళ్ళని, ఈ జిల్లా బాగు చేసిన వాళ్ళని, అటు నీటి ప్రాజెక్టులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎప్పుడైనా. కానీ అదే విషయాన్ని మేము చెప్పాను. సభ్య సమాజం తలదించుకునేటట్లు వాయు వర్ష లేకోకుండా, మాకంటే కూడా వయసులో పెద్దవాడు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెద్దవాడు ఎట్లా మాట్లాడితే అంతే కూడా చెయ్యాలి. మమ్మల్ని వచ్చి దాని గురించి ఏమని కామెంట్ చేశారు? అంతకంటే సిగ్గుచేటు అనేది కూడా ఉందా అంటున్నాను. ఆయనే కాదు, ఆయనే కాకుండా ఎవరు మాట్లాడినా కడకు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊరికే ఉన్నారు, మీరేం చేయాలని చెప్పేసి ఒక మాఫియాను తయారు చేసుకొని, ఒక అమాయకుల్ని, ఏదో వాళ్ళ పార్టీలో ఉంటే ఉండొచ్చు, అమాయకుల్ని ఒక మాఫియా చేసుకొని మాటల దాడులు ఏం మాట్లాడకరిస్తాను. ధైర్యం ఉంటే మీరు కూడా చేసుకోండి, మీ ఆస్తులు బీస్తులు అంది. ఇంకోడు ఏమంది ఇంటికి వచ్చి కొడతామంటారు తప్ప ఎవరు అన్నారా? అసలు ఏం అంత సులభంగా ఉంటుందా? నేనేం విడిచిపెట్టి చాలా చెప్తాను, నేనే చెప్తాను కదా, 5 మార్లు ప్రజాప్రతినిధిగా అయినాను, ఓడిపోయినప్పుడు ఈ ఊరు విడిచిపెట్టలే, గెలిచినప్పుడు కూడా ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ మీ మాదిరి కూడా నేనేం లేదు. నేనేం ఎప్పుడు ఊరు విడిచిపెట్టలే. ఓడిపోయినప్పుడు ఇంట్లో నన్ను అదే ఇంట్లో ఉన్నాను. నేను గన్మెన్ కూడా ఓడిపోతానే గన్మెన్ కూడా తీసేస్తాను. నేను గన్మెన్ కూడా మళ్ళీ కావాలని కూడా అడగాను. ఏదంటే అది మాట్లాడిస్తావా? అట్లా భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరికి భయపడం, నిర్భయంగా మాట్లాడతాం.